అమలు చేయగలిగే శక్తి, ధైర్యం లేదు. ఇంకా కొత్త కొత్త సమస్యలు పరిశీలిస్తున్న నమ్మకం లేదు కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు 9 నెలలు ఈ ప్రభుత్వానికి గడువు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆ సెన్సిటివిటీ లేదు కాబట్టి ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే కొట్లాడకపోతే మరో మార్గం లేదు కాబట్టి కొట్లాడేవాడు కొట్లాడని చెప్పి నేను చెప్తాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ఎవరినో ఖరారు చేయలేదు కదా, వాళ్ళకి ముఖం లేదు, అనేక రకాల సమస్యల కార్యక్రమాలు. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ముఖం లేదు, డైరెక్ట్ అనౌన్స్ చేయడానికి, కానీ బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా మా దానికే వస్తారు కదా అనుకుంటున్నారు. వాళ్ళు మా దానికే వస్తే బానిస లెక్క పడి ఉంటారు అనేది వాళ్ళ భావన. ఇప్పుడు కల్చర్ కూడా అట్లే మారిపోయింది కాబట్టి మీరు మమ్మల్ని చూస్తున్నారు అంటే 25 ఏళ్ళుగా మా చరిత్రలో మీకు కళ్ళ ఉంది కాబట్టి ఇవాళ ఏమాత్రం ఈ ప్రభుత్వానికి పరిష్కరించకుండా ఇబ్బంది పెట్టిన సమస్యల మీద కొట్లాడే బాధ్యత మాకు అప్పచెప్పమని మాత్రం మేము కోరుతున్నాం. అలా భాగంగానే ఇప్పటికే మేము 8 మంది శాసనసభ్యులు మేము ఏం చేస్తున్నాం, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాం. ఇవాళ కౌన్సిల్లో కూడా ఉపాధ్యాయుల లేదా లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారానికి మాకు శక్తినీయమని చెప్పి అడగడానికి వచ్చాం. మీరు విజ్ఞులు, మాకంటే ఎక్కువ అన్ని విషయాల పట్ల ఒక శాస్త్రీయ దృక్పథానికి అన్ని ఎవరి మనోళ్ళు ఎవరి మందోళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది తగ్గించుకొని ఉండదు కాబట్టి మాలాంటి మళ్ళీ మీకు వచ్చి చెప్పడం బాగుండదు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ కొట్లాడకపోతే వాళ్ళు కాదు కాబట్టి ఓటేమని కోరుతున్నాం. ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం పట్ల మీకు 11 సంవత్సరాలు సంపూర్ణమైన అవగాహన వచ్చింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతారు, మోడీ గారు వచ్చిన తర్వాత ఒక 4 రకాల మార్పులు, పెను మార్పులకు సంబంధించి. ఒకటి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మగౌరవ పతాక ఎగరాలంటే మోడీ గారితో సాధ్యపడుతుందని చెప్పి. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే మొన్న మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు లేదా ఉపాధ్యాయులు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళ విషయంలో మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భారం అవుతుంది, కష్టమవుతుందని చెప్పి 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెషన్ ఇచ్చి 75,000 రూపాయల స్టాండర్డ్ డిక్షన్తో 12.75 lakhs చేసి ఇవాళ అంతరితో మనకింత ఉపయోగపడుతుంది చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మీరు చదువు చెప్పిన పిల్లల నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందించుతో 2024 and 25 బడ్జెట్ చూసిండ్రు, 25-26 బడ్జెట్ కూడా విధంగా చూసిండ్రు. కాబట్టి ఇవాళ దేశం అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే 2014 వరకు 11th స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చి రేపు అతివేగంగా అభివృద్ధి చెంది 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్తాం, 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని. కాబట్టి దానికోసం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో చూస్తాం. కాబట్టి నేను సీతారామయ్య గారికి ఒకటే చెప్తున్నాను, కేంద్ర యూజీసీ పరంగా మీకు ఏ సమస్యలున్నా మా వద్ద ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ ఆడిటోరియం కావచ్చు, ఎలాంటి కావచ్చు ఎప్పుడైనా మా వంతు సహకారం చేస్తామని తెలియజేస్తూ, మీరు సరస్వతి రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సి ఆయన అనేక సంవత్సరాలుగా టీచర్స్ యూనియన్ బీఆర్టీవీలో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి మీరు ఆయన అనుభవం, ఆయన కమిట్మెంట్, రేపు ఆయన మీ పక్షాన ఉండేటువంటి ఆ ఫైటింగ్ స్పిరిట్కి మద్దతు అని చెప్పవచ్చు. సార్ నమస్కారం. Please like, share and subscribe.